హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి కౌంట్ సబ్ ఐలాండ్స్ అనమాట. ఇందులో మనకి 2 గ్రిడ్స్ అయితే ఇస్తారు, గ్రిడ్ 1 అండ్ గ్రిడ్ 2. రెండిట్లోనే జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. 1 అంటే ల్యాండ్ రిప్రజెంట్ చేస్తుంది, 0 అంటే వాటర్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 4 డైరెక్షన్స్లో కనెక్ట్ అయిన వన్స్ అన్ని కలిపితే ఒక ఐలాండ్ ఫామ్ అవుతుంది. వన్స్ అన్నిటిని గ్రూప్ చేస్తే ఒక ఐలాండ్ ఫామ్ అవుతుంది. 4 డైరెక్షన్స్ అయితే అంటే అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. ఆ విధంగా కనెక్ట్ అయిన సెల్స్ అన్ని, ల్యాండ్ సెల్స్ అన్నీ కూడా కలిపితే మనకు ఒక ఐలాండ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమన్నారంటే గ్రిడ్ 2లో ఒక ఉన్న ఐలాండ్ని సబ్ ఐలాండ్ అని ఎప్పుడు అంటామంటే, ఆ గ్రిడ్ 2లో ఉన్న ఐలాండ్ అనేది గ్రిడ్ 1లో ఉన్న ఒక ఐలాండ్లోని సెల్స్ అన్నింటిని కనుక కవర్ చేయగలిగితే అప్పుడు సబ్ ఐలాండ్ అంటాం అనమాట. సో ఈ విధంగా మనం గ్రిడ్ 2లో ఎన్ని సబ్ ఐలాండ్స్ ఉన్నాయో రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1నే మనం చూసుకుంటే ఇదేమో గ్రిడ్ 1 అండ్ ఇది గ్రిడ్ 2, రైట్? ఇక్కడ మనకి ఏమన్నా గ్రిడ్ 2లో మనం ఈ ఐలాండ్ కనుక చూస్తే కనెక్ట్ అయిన ఐలాండ్, రైట్? ఈ ఐలాండ్లో మనకి సేమ్ ఈ ఐలాండ్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా గ్రిడ్ 1లో ఈ ఐలాండ్లో ఉన్నాయి, రైట్? ఎల్లో కలర్ ఐలాండ్లో. సో గ్రిడ్ 1లో ఉన్న ఒక ఐలాండ్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా గ్రిడ్ 2లో ఈ ఐలాండ్ గ్రిడ్ 2లో ఈ ఐలాండ్ సెల్స్ అన్నీ కూడా గ్రిడ్ 1లో ఒక ఐలాండ్లో పార్ట్ కాబట్టి ఈ గ్రిడ్ 2లో ఈ ఐలాండ్ అనేది సబ్ ఐలాండ్ అయింది. బట్ ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఈ సెల్ అనేది గ్రిడ్ 1లో అసలు ల్యాండ్ కింద లేదు. సో ఇది సబ్ ఐలాండ్ అయ్యే అవకాశం లేదు. అలాగే ఈ ఐలాండ్ కనుక చూసుకుంటే ఈ ఐలాండ్లో మనకి ఒకే ఒక్క సెల్ మాత్రం గ్రిడ్ 1లో కవర్ అయింది, మిగతా 2 సెల్స్ కూడా గ్రిడ్ 1లో వాటర్ కింద ఉన్నాయి. సో అవి ఐలాండ్ అయ్యే అవకాశం లేదు. సో అండ్ ఫైనల్గా ఈ 2 సెల్స్ని మనం చూసుకుంటే ఈ సెల్ ఏమో గ్రిడ్ 1లో వాటర్ కింద, ఐలాండ్ కింద ఉంది, ఐలాండ్ లోపల ఉంది. అలాగే ఈ సెల్ కూడా గ్రిడ్ 1లో ఒక ఐలాండ్ లోపల ఉంది. కాబట్టి ఈ 2 సబ్ ఐలాండ్స్ అయినాయి. సో ఎసెన్షియల్లీ మనం ఏం చేస్తున్నాం, గ్రిడ్ 2లో మనం ఇక్కడ డిఎఫ్ఎస్ చేస్తాం, బట్ స్లైట్లీ మోడిఫై చేస్తున్నాం. అదేంటంటే మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాం. మామూలుగానే ఒక సెల్ ఉందనుకో, ల్యాండ్ సెల్, మనం సమ్ రో అండ్ కాలమ్ దగ్గర ఉంది ఈ సెల్ అనేది, రైట్? సో ఇప్పుడు మనం అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాం, రైట్? అంటే దీనిపైన ఉన్న రోలో సేమ్ కాలంలో చూస్తాం, దీని కింద ఉన్న రోలో సేమ్ కాలంలో చూసుకుంటాం. అలాగే దీని పక్కన ఉన్న రోలో దీని పక్కన ఉన్న కాలంలో సేమ్ రోలో చూస్తాం, రైట్? అలా మేబీ ఇక్కడ 0 ఉండొచ్చు, ఇక్కడ 1 ఉండొచ్చు, రైట్? ఈ సెల్లో 1 ఉండొచ్చు, లేదా ఆ విధంగా ఏమైనా ఉండొచ్చు. అండ్ వన్స్ ఉన్నంత వరకు గ్రూప్ చేస్తాం. అయితే ఇక్కడ నార్మల్ డిఎఫ్ఎస్లో, సో ఇంకో కాంక్రీట్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే, సపోజ్ ఇదే అనుకుంటే, ఇక్కడ మనకు ఒక ఐలాండ్ ఉంది కదా. ఫస్ట్ ఈ సెల్ దగ్గర నుంచి డిఎఫ్ఎస్ స్టార్ట్ చేస్తాం అనుకో, ఈ ఐలాండ్ మొత్తం కవర్ చేస్తాం, రైట్? ఎక్కడ దాకా అయితే వన్స్ ఉంటాయో అక్కడ దాకా కవర్ చేస్తాం. బట్ సపోజ్ మనకి గ్రిడ్ 1లో ఈ ఒక్క సెల్ మాత్రమే 1 ఉంది అండ్ ఈ ఒక్క సెల్ మాత్రమే 1 ఉంది అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ముందుకెళ్ళడానికి ట్రై చేస్తే గ్రిడ్ 1లో ఈ ప్లేస్లో వాటర్ ఉంది కాబట్టి మనం ఇది కన్సిడర్ చేయం, రైట్? సో మన ఫైనల్గా ఉండే ఐలాండ్స్ ఇది ఒకటి, అండ్ దెన్ ఇది వాటర్ ఉంది కాబట్టి కన్సిడర్ చేయం. ఇంకా ఇంకోటి ఈ ఐలాండ్ చూస్తాం. ఈ ఐలాండ్ నుంచి కూడా అన్ని వైపులకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, బట్ అన్ని వైపులా గ్రిడ్ 1లో వాటరే కనబడుతుంది. గ్రిడ్ 2లో మేబీ ల్యాండ్స్ కనబడవచ్చు, గ్రిడ్ 1లో వాటరే కనబడుతుంది. సో ఈ విధంగా మోడిఫైడ్ డిఎఫ్ఎస్ని గ్రిడ్ 2లో ఉన్న ప్రతి సెల్కి అప్లై చేస్తే మనం అప్లై చేస్తూ చూడాలి. ఒకవేళ ఐలాండ్ కుదిరితే
సబ్ ఐలాండ్ అయ్యే అవకాశం ఉంటే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. అలా ట్రూ అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ పెంచుకోవాలి. సో ఈ విధంగా మనమైతే అల్గోరిథంని ఇంప్లిమెంట్ చేయాలి, రైట్? ఓకే, ఇప్పుడు ఈ అల్గోరిథంని కోడ్ చేద్దాం. ఓకే, లీడ్కోడ్ వెబ్సైట్కి అయితే వచ్చేసాం. ఫుల్ స్క్రీన్లో పెడుతున్నా. అండ్ సో ఆబ్వియస్లీ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ముందే మనం స్టోర్ చేసుకుని ఉంచుకుందాం. మేబీ యూజ్ అవ్వచ్చు కదా, రైట్? అండ్ మనకి ఫైనల్ గేమ్ రిటర్న్ చేస్తాం. ఎన్ని సబ్ ఐలాండ్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి ఒక వేరియబుల్ పెట్టుకుంటున్నాం, సబ్ ఐలాండ్స్ అనే వేరియబుల్. అండ్ దీన్నే మనం రిటర్న్ చేస్తాం, రైట్? మన ప్రాసెస్ అంతా అయిపోయాక. సో ఆ ప్రాసెస్కి కోడ్ ఈ మధ్యలో రాయాలి. ఇనీషియల్గా మనకి ఏం కావాలి? ఒక డిఎఫ్ఎస్ ఫంక్షన్ కావాలి. డిఎఫ్ఎస్ ఫంక్షన్ ఏమో ఒక రో అండ్ కాలమ్ని తీసుకుని ఆ రో అండ్ కాలమ్తో సబ్ ఐలాండ్ ఫామ్ అవ్వగలిగితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఈచ్ రో అండ్ కాలమ్కి చేయాలన్నమాట. సో అండ్ మనకి ఒక విజిటెడ్ హ్యాష్ సెట్ అయితే కావాలి డిఎఫ్ఎస్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ విజిట్ చేసేసిన నోట్స్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి విజిట్ చేయకూడదు కాబట్టి. సో ఈ విజిటెడ్ సెట్లో ఈ రో అండ్ కాలం లేకపోతే మనం డిఎఫ్ఎస్ చేయాలి. అలాగే విజిటెడ్ సెట్లో లేకపోవడం మాత్రమే కాదు, గ్రిడ్ 1లో ఈ రో అండ్ కాలం అనేది మన 1 ఉండాలి. అలాగే గ్రిడ్ 2లో కూడా ఈ రో అండ్ కాలం అనేది మనకి 1 ఉండాలి. ఫైనల్గా ఈ రో అండ్ కాలం విజిటెడ్లో ఉండకూడదు. అప్పుడు ఈ రో అండ్ కాలం నుంచి డిఎఫ్ఎస్ మనం అప్లై చేస్తాం. ఒకవేళ ఆ డిఎఫ్ఎస్ అనేది ట్రూ వస్తే మన సబ్ ఐలాండ్స్ అనేవి మనకి ఒక సబ్ ఐలాండ్ దొరికిందని అర్థం. కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్ ఐలాండ్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. సో ఇది కోడ్, రైట్? అండ్ ఈ డిఎఫ్ఎస్ ఫంక్షన్ కూడా అంత కష్టమే ఉండదు. ఇందులో మనకి రిటర్న్ అవే బేస్ కేసెస్ ఫస్ట్ రాసేయాలి, రైట్? సో అవుట్ ఆఫ్ బౌండ్స్ అయినప్పుడు ట్రూ రిటర్న్ చేస్తాం, లేదా వాటర్లోకి వచ్చేసిన విజిటెడ్ నోడ్ని మళ్ళీ చూసిన మనం ట్రూ రిటర్న్ చేస్తాం. బట్ ఫాల్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తాం? అది గ్రిడ్ 1లో వాటర్ అయ్యండి, గ్రిడ్ 2లో మనకి ల్యాండ్ ఉంటే అప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం, లేదంటే ఫర్దర్ డిఎఫ్ఎస్ చేస్తాం, అంటే అన్ని డైరెక్షన్స్లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఈ ప్రస్తుతం ఉన్న రో అండ్ కాలమ్ని విజిట్ చేశాక, రైట్? సో ఫస్ట్ అవుట్ ఆఫ్ బౌండ్స్కి ఏంటి, రో అనేది <0 కానీ లేదా రో అనేది నెంబర్ ఆఫ్ రోస్ని దాటేస్తే అప్పుడు అవుట్ ఆఫ్ బౌండ్స్కి వచ్చామని అర్థం. అలాగే కాలం అనేది <0 ఆర్ కాలం అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ని దాటేస్తే మనం అవుట్ ఆఫ్ బౌండ్స్ అయ్యామని అర్థం. అంటే అక్కడితో ఐలాండ్ ముగిసిపోయింది కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తాం. లేదు గ్రిడ్ 2లో ఆ రో అండ్ ఆ కాలం దగ్గర మనకి 2 ఉందనుకుందాం. సారీ, ఆ రో అండ్ ఆ కాలం దగ్గర 0 ఉన్నా, ఆర్ ఆ రో అండ్ కాలం అనేది ఆల్రెడీ విజిటెడ్లో ఉన్నా సరే మనం ఏం చేస్తాం? ట్రూ రిటర్న్ చేస్తాం. ఎందుకంటే అక్కడ వాటర్ వచ్చేసింది, అవుట్ ఆఫ్ ల్యాండ్కి వచ్చేసాం మనం, రైట్? బట్ ఇక్కడ మనకి గ్రిడ్ 1లో ఏమో వాటర్ ఉంది, రైట్? గ్రిడ్ 1లో రో అండ్ కాలం దగ్గర మనకి వాటర్ ఉంది. అండ్ అదే గ్రిడ్ 2లో రో అండ్ కాలం దగ్గర మనకి ల్యాండ్ ఉంది. అలాంటి టైంలో ఫాల్స్ రిటర్న్ చేస్తాం.
సో ఇవే బేస్ కేసెస్ కూడా అవ్వకుండా మనకి ముందుకెళ్తున్నామంటే ఫస్ట్ ఆ విజిటెడ్ యాసెట్లోకి మనం ఈ రో అండ్ కాలమ్ని టుపుల్ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత పైకి డిఎఫ్ఎస్ చేస్తాం. రో కాలమ్ -1. సో దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను నేను, నా పని ఈజీ అవుతుంది. డౌన్ అప్కి, డౌన్కి, లెఫ్ట్కి, రైట్కి మనం ట్రావెల్ చేస్తాం. రైట్, అప్ అంటే రో -1, డౌన్ అంటే రో +1. రైట్, అలాగే లెఫ్ట్ అంటే కాలమ్ -1, రైట్ అంటే కాలమ్ +1. ఈ అప్, డౌన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఎటు వెళ్ళినా సరే నాకు ఈ సబ్ ఐలాండ్ ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడే ఇప్పుడు ఈ కోడ్ని కనుక మనం రన్ చేస్తే డెఫినెట్లీ రన్ అవుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా కోడ్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే నేను ఇక్కడ grid2 ఆఫ్ రో కాలమ్ అనేది ఈక్వల్ టు 0 పెట్టకండి, డబుల్ ఈక్వల్ టు 0 పెట్టకుండా సింగిల్ ఈక్వల్ టు పెట్టా. అండ్ ఐ డోంట్ నో నేను గ్రిడ్ ఎందుకు పెట్టానో తెలియదు, బట్ యాక్చువల్లీ ఇది grid1 ఆర్ grid2 మనం పెట్టుకోవాలి. నేను grid1 పెట్టుకుంటున్నా, మీరు grid2 అయినా పెట్టుకోవచ్చు. రైట్, అండ్ ఫైనల్గా ఇక్కడ రోస్ అనే వేరియబుల్ బదులు రో అని పడింది. అండ్ ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి సబ్మిట్ చేసి చూద్దాం. యాజ్ యూ కెన్ సీ ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది. సో ఐ హోప్ ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.